అందరికీ నమస్తే అండి. వ్యూహం సినిమా సూపర్ హిట్. రామ్ గోపాల్ వర్మ చిత్రం వ్యూహం విజయ ఢంక. ప్రత్యర్థుల గుండెల్లో బాంబులు, అది రామ్ గోపాల్ వర్మ గారు తన ట్విట్టర్లో పోస్ట్ చేశారు. నేను రామ్ గోపాల్ వర్మ గారిని కామెంట్ చేయడానికి 1కి 100 సార్లు ఆలోచిస్తా తెలుసా. ఎందుకంటే నా చిన్నప్పుడు నేను ఆయన తీసిన సినిమాలు చూసి అసలు సినిమా పిచ్చి రావడానికి రామ్ గోపాల్ వర్మ గారి లాంటి డైరెక్టర్లు కూడా కారణం. నాలాంటి వాళ్ళకి, నా వయసు ఉన్న వాళ్ళకి చాలామందికి సినిమా పిచ్చి పట్టడానికి ఆయన తీసిన శివ సినిమా కావచ్చు, క్షణక్షణం లాంటి సినిమా కానీ, సర్కార్ కానీ కొన్ని అద్భుతమైన సినిమాలు తీశాడు. సో అటువంటివి, అలాగే ఆయన ఫిలాసఫీ, ఆయన మాట తీరు, ఆయన కొన్ని సిద్ధాంతాలు, ఆయన ఆలోచన తీరు అంతా కూడా డిఫరెంట్గా ఉంటుంది. ఇవి ఒక యూనిక్ పీస్. సో ఆయన్ను విమర్శించాలన్నా, ఆయన ఏమైనా అనాలన్నా 1కి 100 సార్లు ఆలోచిస్తాను నేను. కానీ ఎందుకు ఇంత చీప్గా తయారయ్యాడో, ఇంత చిల్లరగా ఎలా తయారయ్యాడో నాకైతే అర్థం కావట్లా. ఇంత చీప్, మరి అసలు ఎంత అద్భుతమైన డైరెక్టరు, ఎంత మేధావి డైరెక్టరు, ఎంత మంచి స్క్రిప్ట్ వర్క్, ఎంత మంచి హార్డ్ వర్క్ చేస్తే అంత మంచి సినిమాలు తీయగలడు. కానీ అంత ఓడు కాస్త, అంటే ఒక మంచి పేరు వచ్చింది, తను చనిపోయే వరకు అదే మంచి పేరుని కాపాడుకోవడం చాలా కష్టం అంటారు. రామ్ గోపాల్ వర్మ గారి మీద ఉన్న ఇమేజ్ మొత్తం ఇటువంటి చిల్లర వ్యవహారాలు. ఆయన చివరి సినిమా మంచి సినిమా రౌడీ, మోహన్ బాబు గారితో మంచి సినిమా తీశాడు రౌడీ. రక్త చరిత్ర పార్ట్ 1 పార్ట్ 2 తీశారు. ఆ తర్వాత రౌడీ వచ్చి మేబీ ఒక 7-8 ఏళ్ళు అయ్యి ఉంటుంది. ఆ తర్వాత ఒక్క సినిమా కూడా ఆయనది మంచిది లేదు. అన్ని కాంట్రవర్సీ సినిమాలు, పొలిటికల్ సినిమాలు. అంటే ఒక పార్టీ కోసం సినిమాలు తీస్తున్నాడు ఆయన, ఒక పార్టీ కోసం, ఒక వ్యక్తి కోసం పనిచేస్తున్నాడు. చేస్తే చెయ్యొచ్చు, ఆ సీరియస్నెస్ లేదు. చిల్లర వ్యాసాలు, అబద్ధాలు, సెటైర్లు, పనికిమాలిన సెటైర్లు ఎవడు చూస్తాడు. సరే, ఇప్పుడు సక్సెస్ అయింది అని నేను అన్నాడు, విజయడంక మోగించింది, ప్రత్యర్థుల గుండెల్లో బాంబులు వచ్చేలా విజయడంక మోగించింది అని చెప్పి నిన్న సెలబ్రేషన్స్ కూడా చేసుకున్నారు. మా గురువు గారు రామ్ గోపాల్ వర్మ గారు సెలబ్రేషన్స్ కూడా చేసుకున్నారు. ఆ కేక్ని 23 పోట్లు పొడిచి సెలబ్రేషన్స్ చేసుకున్నారు. సరే, వ్యూహం ఎంత విజయడంక మోగించింది అనేది మనం కూడా చూద్దాం. నేను లైవ్లోనే చూద్దాం, ఓకేనా. వ్యూహం ఎంత విజయడంక మోగించింది అనేది ఒకసారి చూద్దాం మనం. బుక్ మై షో ఓపెన్ చేస్తున్నా సరదాగా, ఓకేనా. బుక్ మై షోలో సరదాగా విజయవాడ ఓపెన్ చేశా. ఏం సినిమాలు ఉన్నాయి? స్క్రీన్ మీద కనిపిస్తున్న అన్ని సినిమాల్లో తక్కువ రేటింగ్ ఉన్నది వ్యూహంకే. చూడండి, ఆపరేషన్ వ్యాలంటైన్ 8.2, దీనికేమో 9.3, దీనికి 8.2, దీనికి 7.1, వ్యూహంకి 5.4 రేటింగ్. ఇదిగోండి, దేనికి కూడా అంత తక్కువ రేటింగ్ లేదు. మరి ఏ కోవలో దాన్ని సక్సెస్ అన్నారో నాకైతే అర్థం కావట్లే. రేటింగ్ తక్కువ ఉంది. ఇంకా చూద్దాం. ఒకసారి ఎన్ని టికెట్లు తెగుతున్నాయో, ఎన్ని టికెట్లు బుక్, అంటే సక్సెస్ అన్నారు కదా, ఏ విధంగా సక్సెస్ అనేది మనం లైవ్లో చూద్దాం. మీరు కూడా బుక్ మై షో మీ మొబైల్లో ఓపెన్ చేసి చూడండి. ఇదిగో, ఇది విజయవాడలో ఒక థియేటర్. విజయవాడలో చాలా థియేటర్స్లో ఉంది ఈ సినిమా. ఈ 6 థియేటర్లో ఉంది. ఈ బాలాజీ సినీ విల్లా అనే సినిమా అంట. ఈరోజు సండే కదా, ఈరోజు చూద్దాం. సండే అంటే కొంచెం సినిమాలకి గట్రా వెళ్తారు కదా. ఒక్క టికెట్ బుక్ అవ్వలేదండి. లేదు, 2 టికెట్లు బుక్ అయ్యాయి. ఇదిగో 2 టికెట్లు మాత్రమే బుక్ అయ్యాయి. K9, K11 మాత్రమే బుక్ అయ్యాయి, మిగిలినవన్నీ ఖాళీనే. ఇది నాట్ ఎడిట్ చేసింది కాదు, లైవ్లోనే నేను మీకు చూపిస్తున్నాను. మీరు కూడా బుక్ మై షో అనేది ఓపెన్ చేసి, నేను ఇప్పుడు ఈ వీడియో చేస్తున్నది 8:16 AM ఈ వీడియో రికార్డ్ చేస్తుంది. మేబీ రిలీజ్ చేసే టైంకి 8:45 అవ్వచ్చు. ఈ వీడియో రిలీజ్ చేసే టైంకి, మీరు చూసే టైంకి ఏ టైం అయినా అవనే. ఇదిగోండి, మీరు ఒకసారి చూడండి. ఈరోజు పొద్దున 11:45 షోకి 2 టికెట్లు మాత్రమే బుక్ అయ్యాయి. మరి దీన్ని సక్సెస్ అని ఏ విధంగా అంటారు రామ్ గోపాల్ వర్మ గారు? సినిమా సక్సెస్ అని ఏ విధంగా అంటారు? ఇన్ని సీట్లు ఖాళీగా ఉంటే, జనాలు థియేటర్లకు రాకపోతే, పోనీ మధ్యాహ్నం షోకి చూద్దాం, 2:30 షోకి. పొద్దున్నే చాలామంది పనుల్లో ఉంటారు కదా, మధ్యాహ్నం 2:30 షోకి ఇవన్నీ ఖాళీలు, నార్మల్, ఇవన్నీ ఖాళీ. ఒక్క సీటు కూడా బుక్ అవ్వలేదు. ఇదిగో క్లాస్లో 6 సీట్లు బుక్ అయ్యాయి. 8, 9, 10, 11, 12, 13 ఎవరో ఆ స్థానికంగా ఉన్న వైసీపీ వాళ్ళు ఎవరో బుక్ చేసినట్టున్నారు. ఇది 2:30 షోకి కూడా ఖాళీ. మరి దీన్ని హిట్ అంటారా? రామ్ గోపాల్ అంటే అంతా రివర్స్.
వాళ్ళని జనాలు చీకొడుతున్నా సరే జనం మమ్మల్ని మెచ్చుకున్నారు అని అనడం, ఆ బుద్ధి ఆ ఆలోచన రావడం ఒక ఒక వర్గానికి ఇన్స్పిరేషన్. పోనీ ఇంకా పీవీపీ మాల్ పెద్ద సినిమా హాల్ కదా, దీనిలో చూద్దాం. పీవీపీలో 11:45 షోకి చూద్దాం, పర్వాలేదు. కొంత ఎన్ని ఈ ఒక 10 4 ఒక 30 సీట్ల వరకు బుక్ అయ్యాయి. పీవీపీలో 30% ఫుల్ అయ్యాయి, 30 సీట్లు బుక్ అయ్యాయి పొద్దున్న షోకి. అలాగే రాజ్ యువరాజ్ అంట విజయవాడలో సాయంత్రం 6:45 షోకి చూద్దాం. ఇవి కూడా అన్నీ ఖాళీనే. ఇవి ఒక 25 ఇవి కూడా ఒక 30 సీట్లు బుక్ అయ్యాయి. 30 బుక్ అయ్యి 100 ఖాళీలు ఉన్నాయి. అంటే 30%. 2 థియేటర్లో, ఒక థియేటర్లో 2 మాత్రమే. ఇది శ్రీరామ్ స్క్రీన్స్ అంట. ఇది 11:30 AM షో చూద్దాం. ఇవి కూడా మొత్తం ఖాళీ, 8 సీట్లు బుక్ అయ్యాయి. 8 సీట్లు బుక్ అయ్యాయి. ఇది స్వర్ణ సినీమాక్స్ ఇబ్రహీంపట్నం 11:10 AM. ఒక్కటి బుక్ అయిందండి. ఎవరో పాపం ఎంజాయ్ చేస్తాడు, ఒక్కడి కోసం సినిమా వేస్తారు. ఎవరో అదృష్టవంతుడు స్వర్ణ సినీమాక్స్లో ఒక్కడే బుక్ చేశాడు పాపం, 10వ నెంబరు. ఇంకెక్కడ బుకింగ్స్ లేవు పాపం, ఒక్కడి కోసం సినిమా వేస్తారనమాట. ఇది సిద్ధం సినిమా హిట్. అదేంటిది వ్యూహం సూపర్ హిట్, సక్సెస్ సంబరాలు, కేక్ కటింగులు. పోనీ ఓకే, విజయవాడ కాదు వేరే ఊర్లో ఎక్కడైనా చూద్దామని మీరు అనవచ్చు. ఎక్కడ చూద్దాం? మన రాజధాని, మన వైసీపీ వాళ్ళు కలలుగొంటున్న రాజధాని విశాఖపట్నంలో చూద్దాం. ఓకేనా? విశాఖపట్నంలో చూద్దాం. రామ్మా విశాఖరా. వి వైజాగ్. ఇదిగోండి వైజాగ్ ఓపెన్ చేశా, విశాఖపట్నం ఓపెన్ చేశా, మూవీస్ ఓపెన్ చేశా. విశాఖపట్నంలో మూవీస్ ఓపెన్ చేశా. ఇదిగో వ్యూహం ఓపెన్ చేశా. ఇదిగో బుక్ టికెట్స్ కొట్టా. ఎన్ని థియేటర్లో ఉంది? ఇక్కడ కూడా చాలా థియేటర్లో ఉంది. ఇక్కడ కూడా సరదాగా సినీపోలిస్ శ్రీకన్య గాజువాక మధురవాడలో శ్రీకన్య థియేటర్ బాగుంటుంది. శ్రీకన్య మధురవాడ. సో ఇది 2:25 షో కంటే ఎన్ని టికెట్లు బుక్ అయ్యాయో చూద్దాం. విశాఖపట్నంలో మొత్తం షోలో 90 సీట్లకు పైగా ఖాళీగా ఉంటే 20 సీట్లు బుక్ అయ్యాయి. 20 సీట్లు బుక్ చేశారు. మరి దీన్ని సూపర్ హిట్ అని ఏ విధంగా అంటారో నాకు తెలియదు. ఐనాక్స్ సిఎంఆర్ సెంట్రల్ మద్దిలపాలెంలోని ఐనాక్స్లో పొద్దున్న 10:50 షోకి ఎన్ని బుక్ అయ్యాయో చూద్దాం. 6, 8, 12 బుక్ అయ్యాయి, 100కు పైగా ఖాళీలు ఉన్నాయి. మరి దీన్ని హిట్ అని ఏ విధంగా అంటారో నాకు తెలీదు. అలాగే వరుణ్ బీచ్ రోడ్ అంట. ఇక్కడ చూద్దాం. ఇక్కడ ఒక ఐనాక్స్ ఉంది 1:30 షోకి, మధ్యాహ్నం 1:30 షోకి. ఇక్కడ ఒక 15 సీట్లు బుక్ అయ్యాయి, 100కు పైగా ఖాళీలు ఉన్నాయి. మరి దీన్ని ఏ విధంగా హిట్ అంటారు? ఈ సినిమాని ఏ విధంగా హిట్ అంటారు? ఇన్ని సీట్లు ఖాళీగా ఉంటే జనం నిన్న రిలీజ్ అయింది, ఈరోజు ఇంత ఖాళీగా ఉంది. పోనీ ఏమన్నా 10 రోజులైంది, 20 రోజులైంది, అందుకే జనాలు రావట్లేదంటే అనుకోవచ్చు. సో రామ్ గోపాల్ వర్మ గారు లాంటి వ్యక్తి కూడా ఒక అబద్ధాల ప్రపంచంలో కూరుకుపోతే ఏముంటుంది? సో అది జనమే ఆలోచించాలి. థ్యాంక్ యూ.